పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవడి బతుకైనా సరే బుగ్గిపాలవుతుందనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు మరోసారి జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఒక ఐపీఎస్ జైలు పాలయ్యి జైల్లో చెప్పకూడు తినేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఎవరా ఐపీఎస్, ఎందుకు అతను జైల్లో చెప్పకూడు తినేటువంటి పరిస్థితి వచ్చింది, అతని మీద ఏం కేసు పడింది, ఏం తప్పుడు పని చేసి దొరికిపోయాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అత్యంత దుర్మార్గంగా 5 సంవత్సరాలు నిర్వీర్యం చేసింది, వ్యవస్థల్ని మేనేజ్ చేసింది, దౌర్భాగ్యంగా దిగజార్చింది ఎవరినయ్యా అంటే మొట్టమొదటి వ్యవస్థ పోలీసు వ్యవస్థ, ఆ తర్వాత ప్రభుత్వాధికారులు, అంటే ముందు ఐపీఎస్లు, ఆ తర్వాత ఐఏఎస్లు. అయితే ఐపీఎస్ని ఒక రకంగా అక్రమ కేసులు పెట్టడానికి వాడుకుంటే ఐఏఎస్ని దోచుకోవడం కోసం వాడుకున్నాడు. అయితే జగన్ని నమ్మి అనేక మంది ఐపీఎస్ల జీవితాలు బలయ్యాయి, ఆల్రెడీ ఐఏఎస్ల జీవితాలు కూడా బలయ్యాయి. కాంతిరాణ, టాటా, విశాల్, గున్ని, పిఎస్ఆర్ ఆంజనేయులు ఆల్రెడీ ముంబై నటి జత్వానీ కేసులో ఇరుక్కున్నటువంటి విషయం మనకు తెలుసు. అయితే ఇప్పుడు మరొక ఐపీఎస్ సిఐడి చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ రోజుల్లో తన తప్పుడు పనులు జగన్మోహన్ రెడ్డికి సహకరించినటువంటి వ్యక్తి ఐపీఎస్ సంజయ్. ఈ వ్యక్తి అంతకుముందు ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అక్కడ చేసినటువంటి అవినీతి పనులకి, ఆ తర్వాత సిఐడికి వచ్చిన తర్వాత అక్కడ చేసినటువంటి అవినీతి పనులకి, అంటే ఎస్సీ ఎస్టీ చట్టాల మీద, పోలీస్ చట్టాల మీద, వ్యవస్థ మీద అవగాహన కల్పిస్తామంటూ కోట్లాది రూపాయల డబ్బులు దానికోసం ఖర్చు పెట్టామని చెప్పి అసలు అటువంటి మీటింగులు ఏమీ పెట్టకుండా దోచుకున్నటువంటి దౌర్భాగ్యం. అంటే వీళ్ళంతా కులాన్ని, మతాన్ని, వీటన్నిటిని కూడా డబ్బు దోచుకోవడం కోసం వాడుకుంటున్నారు. దయచేసి దళిత సోదరులందరూ ఆలోచించుకోండి. మీ పేర్లు చెప్పి వీళ్ళు డబ్బు దోచుకుంటున్నారు అంతే తప్ప వీళ్ళు మీకోసం నిలబడేటువంటి వాళ్ళు కాదు, మీకు న్యాయం చేసేటువంటి వాళ్ళు కాదు. పివి సునీల్ కానీ, విజయపాల్ కానీ, సంజయ్ కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి వీళ్ళని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలని ప్రశ్నించే గొంతుల్ని ఇబ్బందులు పెట్టాడు. వీళ్ళేమో అతనికి సహకరించినందుకు డబ్బు దోచుకున్నారు. మధ్యలో దళితులకు ఏమన్నా వరగబెట్టారా వీళ్ళనేది ఒక్కసారి ఆలోచించండి. అయితే దీనిపై ఏసీబీ కేసు నమోదైంది ఈ సంజయ్ మీద. పైగా ఆధారాలు కూడా దొరికిపోయాయి. ఇతను ఎక్కడ డబ్బు ఖర్చులే పెట్టలేదు, కోట్లాది రూపాయలు తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నాడు అనేది. కాబట్టి ఆల్రెడీ విజయపాల్ రఘురామకృష్ణరాజు గారిని కొట్టించినటువంటి విషయంలో, ఆయన మీద దాడి చేసినటువంటి విషయంలో జైలు పాలై జైలు జీవితం గడుపుతా ఉన్నాడు గుంటూరు జైల్లో విజయపాల్. తనకి తోడుగా అంటే విజయపాల్ కూడా సిఐడిలోనే పనిచేశాడు. నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలు గురి చేసినప్పుడు కూడా విజయపాల్ అక్కడే ఉన్నాడు. విజయపాల్ మీద కూడా నేను కూడా కేసు పెట్టబోతా ఉన్నా, ఆ కేసులో కూడా మరోసారి జైలు పాలవుతాడు, మరింత శిక్ష అనుభవించబోతా ఉన్నాడు విజయపాల్. తనతో పాటు సిఐడి సునీల్ కానీ, బీహార్కు పారిపోయినటువంటి మరొక ఐపీఎస్ సునీల్ నాయక్ కానీ వీళ్ళెవరిని వదిలిపెట్టేది లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారం శాశ్వతం అనుకొని ఒళ్ళు కొవ్వెక్కి కంట కావరంతో డబ్బు కోసం, ప్రమోషన్ల కోసం, కులం కోసం, మతం కోసం తప్పుడు పనులు చేసిన ఈ ఎదవలకి గుణపాఠం చెప్పకపోతే వీళ్ళలో మార్పు రాదు. అయితే కేవలం వీళ్ళేనా అంటే ఆల్రెడీ మనం చూసాం. విజయవాడకి సిపిగా పనిచేసినటువంటి వ్యక్తి కానీ, ఐపీఎస్లు కానీ, సీనియర్ ఐపీఎస్లు కానీ వాళ్ళందరి బతుకులు కూడా ఆల్రెడీ జత్వానీ కేసు విచారణ జరుగుతోంది. దాంట్లో వాళ్ళందరూ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా తన తప్పులకు సహకరించినటువంటి పాపానికి వీళ్ళందరి జీవితాలు బలయ్యేటువంటి పరిస్థితి. సరే, వీళ్ళందరూ ఏమన్నా మంచివాళ్ళ, సౌమ్యులా అని చెప్పుకోవాలా అంటే అదేమిలే, వీళ్ళు కూడా డబ్బు కోసమే, దోచుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డికి సహకరించారు. వీళ్ళేం పతిత్తులు కాదు, వీళ్ళేం అమాయకులు కాదు. వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే వీళ్ళేమి నష్టపోరు. ఎందుకంటే 100 కోట్లు సంపాదించినటువంటి చరిత్ర కూడా పివి సునీల్కు ఉంది. అదేవిధంగా ఈ సంజయ్ కానీ, ఈ కాంతిరాణ టాటా కానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, విశాల్ గున్ని కానీ కోట్లాది రూపాయల అవినీతి సొమ్ము మింగారు. ఉద్యోగం ఉంటే ఎంత, పోతే ఎంత అనేది ఒకవైపు అయితే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాది, ఉన్మాది మరొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అతనే అధికారంలో ఉంటాడు అనేటువంటి అహంకారం బలుపు మరోవైపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా కక్ష తీర్చుకోరు, లేకపోతే మనల్ని టార్గెట్ చేయరు. అంటే కక్షపూరితంగా కక్ష తీర్చుకోరు, కానీ మీరు అవినీతి చేస్తే, మీరు తప్పుడు పని చేస్తే చట్టపరంగా మీ మీద చర్యలు తీసుకోకుండా వదిలేస్తాడని ఏ రకంగా ఆలోచించుకున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచక పరిపాలకుడు, ఒక విధ్వంసకుడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి నికృష్టుడు, నీరో చక్రవర్తి కంటే దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తాడని ఏ రకంగా నమ్మారు మీరు? ఎవడు ప్రశ్నిస్తే వాడి మీద కేసులు పెట్టారే. ఏంటయ్యా మేము చేసిన తప్పో? ఆ రోజు వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, రోజా వీళ్ళంతా కూడా పేరుని నాని పేర్లు చెప్పుకుంటా పోతే చాంతాడంత లిస్టు ఎవడి మీద ఒక కేసు అన్నా పెట్టారా? ఇవాళ అంబటి కాంబాబు
వాడి బతుకేంటి, వాడి చరిత్ర ఏంటి? నిన్న పట్టాపురం లేదు కేసు పెట్టి నేను పెట్టినటువంటి కేసు తీసుకోవట్లేదు అంటాడు. అందులో నా మీద కూడా పెడతాను. దేనికిరా? నువ్వు చేసినటువంటి తప్పుడు పనుల మీద ఇప్పుడు కేసులు పెడితే ఎదుర్కొనేటువంటి దమ్ము నీకుందా? నీ వయసు ఎంత? 70కి దగ్గరగా ఉండరా బాబు. ఎందుకులే వయసులో అని పెద్దోడు అని సీనియర్ సిటిజన్ అని ఈ వయసులో కేసులు గట్రా ఎందుకులే, నేను కేసులు పెట్టట్లా, కేవలం నీకు కౌంటర్లు ఇస్తున్నా. దాంతో నువ్వు రెచ్చిపోయి మా మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. సుకన్య విషయంలో నువ్వు చేసినటువంటి తప్పుడు పని ఏంది? ఇప్పుడు కేసు పెట్టమంటావు, దాని మీద ఎదుర్కొనేటువంటి దమ్ము నీకుందా? సిగ్గుండబడలేదంటే అంబట్రాంబాబు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు ఈ ఐపీఎస్ సంజయ్ విజయపాల్కు తోడుగా జైలుకు వెళ్తాడు. వీళ్ళందరికీ తోడుగా మరింతమంది ఐపీఎస్లు జైలుకి వెళ్తారు. ఓన్లీ ఐపీఎస్లు వెళ్తే ఎట్టా అన్నట్టుగా మాకు కూడా బాధ్యత ఉంది కానీ అనేటువంటి ఆలోచించుకునేటువంటి ఐఏఎస్లు కూడా జైలుకి క్యూ కట్టడానికి సిద్ధమైపోతా ఉన్నారు. వీళ్ళు కాకుండా పారిశ్రామికవేత్తలు కూడా జైలు పాలయ్యేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నాడు. వాళ్ళు కాకుండా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ మంత్రులు, శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా జైలు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డిని నమ్మి.